నేటికి మోసపోతున్న నిరక్షరాస్యులు. అధికారులు న్యాయం చేయకపోతే చావు తప్ప మరింకే మార్గం లేదు అంటున్న మజ్జి అప్పలనాయుడు. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం ఓసాయి వలసలో శనివారం మా తాత తండ్రుల దగ్గర నుంచి వంశపారంపర్యంగా మా ముగ్గురు అన్నదమ్ములకు సంక్రమించిన భూములకు సరైన పంపకాలు జరగక ఉన్న భూములలో కొంతమంది దౌర్జన్యంగా చొరబడి మా భూములను ఆక్రమించుకున్న తరుణంలో ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశ్రయించినప్పటికీ సరైన న్యాయం జరగకపోవడం వలన బొబ్బిలి రెవెన్యూ డివిజనల్ అధికారి వారిని కూడా కలిసి మా తాలూకా విషయాన్ని చెప్పినప్పటికీ సరైన న్యాయం జరగలేదు. మరలా బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారిని కలిసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని వాపోయారు. నా భూమిలో దౌర్జన్యంగా చొరబడిన వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని రామభద్రాపురం పోలీస్ స్టేషన్కు మరియు బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేసినట్లు బోసాయి వలస గ్రామానికి చెందిన మజ్జి అప్పలనాయుడు తెలిపారు. నా ప్రాణం అంటే పోలీసు వారికి పరిహాసంగా ఉన్నట్లు ఉందని అన్నారు. నాకు పోలీసు వారి నుంచి రెవెన్యూ వారి నుంచి సరైన న్యాయం జరగనందున మరణమే మార్గమని బాధితుడు తెలిపాడు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం. మజ్జి సంజయ్ తాలూకు కుమారులు ముగ్గురు అన్నదమ్ములం. మేము ఈ ముగ్గురికి బాగా పంపకాలుగా భూములు మాకు పంచలేదు. ఎవరి మట్టుకు వాళ్ళు దున్నుకోవడం, ఎవరి మట్టుకు వాళ్ళు సాగు చేసుకోవడం తప్ప మాకు ఫేస్బుక్లు మాకు ఎవరికీ లేవు. మాకు ఎవరికి లేకపోవడం, మా భూమి మాకు మేము వెళ్తే మమ్మల్ని నరుకుతాను చంపుతాను అంటున్నారు. ఇదిగో ఈడియా పత్రిక వాళ్ళే మేము ఆశ్రయించాము, మీకు అభయం ఇచ్చాము, మేము రక్షిస్తాం అనేసేమో మేము చచ్చిపోదాం అనేసి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు న్యాయం చేయాలి. ఏ న్యాయస్థానం కూడా నేను ఆశ్రయించినా సరే న్యాయం జరగలేదు. కోర్టు వారు న్యాయస్థానం అక్కడ ఆశ్రయించినాం, పోలీస్ స్టేషన్ అక్కడ కూడా ఆశ్రయించాం, ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. మేము ఇద్దరం వాళ్ళు మేము చచ్చిపోదాం మందు తాగేసాని అని మేము ఉద్దేశంలో మేము ఉన్నాం. మాకు న్యాయం జరగాలి. ప్రజా ఇది మాకు దీనిగా రావాలా. భూసవరస గ్రామం రామభద్రపురం మండలం. మా తోటకోడలకి మా యాత్రల్లో దత్తపరిచుకెళ్ళి మా ఆస్తి కాడికి వెళ్తే మమ్మల్ని కొట్టడానికి వెళ్తాండ్రు, మా కొట్టడానికి వస్తాండ్రు. మా చచ్చిపోవడానికి సిద్ధంలో ఉన్నాము. మాకు ఏది ఆధారం లేదు, ఎవరు మాకు సాయం లేదు. మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మధ్య చెప్పలేదు. ముగ్గురు అన్నదమ్ములండి. ముగ్గురు అన్నదమ్ములకి వాళ్ళు చచ్చిపోండి, ఇద్దరు ఉన్నారు. పెద్దోడికే ఎక్కిపోయింది భూమాలు. పెద్దోడు భార్యకి ఎక్కిపోయింది సంవత్సరానికి, మధ్య సంవత్సరం ఎక్కిపోయింది. మా ఈ భూమి మీదకి వెళ్తే మమ్మల్ని రానెత్తాండ్రు, అక్కడికి వెళ్తే కొడతాండ్రు, ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని నీరు చేస్తాండ్రు. అందరూ కూడా ఒకటైపోయారు, పెద్దలు శనలు అందరూ ఉన్నాం. ఊర్లో తిరగకంటే ఇచ్చేసేస్తాను. మేము చచ్చిపోవడానికే సిద్ధంలో ఉన్నాము. మరి మాకున్న ఆధారం ఏంటి లేదు.